ఫ్రీగా కూడా బార్బీక్యూకి వెళ్ళొచ్చు. ఫ్రీ ఇన్ ద సెన్స్ కొంచెం 3000 బిల్ అనుకో, ఒక 1000 పే చేస్తారనమాట. అది ఎలాగో నేను మీకు చెప్తాను. అయితే మేము క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉంటాం కదా మనం జనరల్గా, దాంట్లో పాయింట్స్ వస్తూ ఉంటాయి, రివార్డ్స్ అని ఉంటుంది. మీరు కనుక మోర్ కానీ సర్వీసెస్లో కానీ చూస్తే క్రెడిట్ కార్డు దాంట్లో కనిపిస్తుంది. దాంట్లో పాయింట్స్ ఉంటాయి. నేను అసలు 2 ఇయర్స్ 4-5 ఇయర్స్ అవుతుంది, 2016లో తీసుకున్నాను. ఇప్పటివరకు యూజ్ చేయలేదు. చాలా పాయింట్స్ వేస్ట్ అయిపోయి ఉంటాయి ఇలాగ మనకు తెలియక. అయితే దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మనం రిడీమ్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది అనమాట. దాంట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, ప్రైమ్ వీడియోస్, G5, అలాగే లైఫ్ స్టైల్ కూపన్స్, అన్ని కూపన్స్ ఉంటాయి. అందులో బార్బిక్యూ అని ఉంటుంది అనమాట. మనం రిడీమ్ అని కొట్టి బార్బిక్యూ సెలెక్ట్ చేసుకుంటే 3000 పాయింట్స్కి వాడు 500 రూపీస్ కూపన్ ఇస్తాడు. మనం పాయింట్స్ వైజ్గా ఎస్బీఐకి అయితే, ఐసిఐసిఐకి అయితే 2000 పాయింట్స్కి 500 ఇస్తాడనమాట. మేము కన్వర్ట్ చేసుకున్నాము. మనం అది కన్వర్ట్ చేసిన డేట్ నుంచి 1 ఇయర్ తీసుకుంటుంది. ఈలోపు మనం వెళ్ళాలన్నమాట బార్బిక్యూకి. మీ ఏరియాని బట్టి ఇస్తాడు అనుకుంటా, ఎక్కడెక్కడ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మేమైతే విజయవాడది పెట్టుకున్నాము. లైఫ్ స్టైల్ పైన ఉంది కదా బార్బిక్యూ, దాంట్లోకి రిడీమ్ చేసుకోవచ్చు అని ఉంది. అయితే ఏమైంది, ఒక టేబుల్కి 5 కూపన్స్ మాత్రమే యూజ్ చేయగలం. మనం ఒకవేళ 2-3 వెళ్ళామనుకోండి, మనకి బిల్ ఒక 3000 అయితే 5 కూపన్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే 2500 యూజ్ చేసుకోవచ్చు. మేము 4 వెళ్ళాం కదా, మాకు 3500 అలా బిల్ అయ్యింది. 2500 కట్ చేసుకున్నారు, 1000 పే చేసామన్నమాట. చాలా యూస్ఫుల్లే. కానీ పాయింట్స్ ఎస్బీఐకి అయితే మాత్రం 3250 కట్ అవుతాయి, ఐసిఐసిఐకి అయితే మాత్రం 2000 కట్ అవుతాయి. నేను మీకు అర్థమైందే అనుకుంటున్నాను. వెళ్ళిందే అన్లిమిటెడ్గా తినడానికి, దాంట్లో మళ్ళీ ఫ్రీ అంటే మనం అసలు వదులుతామా ఫ్రీని. సోడా ఇచ్చాడనమాట. ఇది 129 రూపీస్ అనుకుంటా. సోడా ఎంతమంది వెళ్తే అంతమందికి ఫ్రీగా ఇచ్చాడు. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది.